ఈ గుహలలో పడిన వాళ్ళు తిరిగి వచ్చినట్లు చరిత్రే లేదు. ఇప్పటి వరకు 16 మంది పడి చనిపోయారు. ఇప్పటి నుండి ఈ యొక్క గుహలకి డెవిల్స్ కిచెన్ అని పేరైతే పెట్టారు. ఒక్కసారి అయితే ఆ గుహల చరిత్ర ఏంటో చూద్దాం. వీటిని గునా కేవ్స్ అని అంటారు. ఇవి తమిళనాడు స్టేట్ లోని కొడైకెనాల్ దగ్గర అయితే ఉన్నాయి. గుహలని విజిట్ చేయడానికి ఒక్క పర్సన్ దగ్గర 10 రూపీస్ అయితే ఇక్కడైతే చార్జ్ చేస్తున్నారు. మనం టికెట్ తీసుకున్నటువంటి ప్లేస్ నుండి ఈ యొక్క గుహలు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరకు అయితే ఒక డీప్ ఫారెస్ట్ లో మనమైతే నడిచి వెళ్లాల్సి ఉంటది. 1/2 కిలోమీటర్ ఫారెస్ట్ వాక్ అయితే మంచి అడ్వెంచరస్ థ్రిల్ అయితే ఇస్తుంది. ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి గుహలకి గునా కేవ్స్ అనే పేరు ఎలాగొచ్చిందంటే ఒకప్పుడు కమల్ హాసన్ గారి తమిళ్ మూవీ గునా అనే మూవీని అయితే ఇక్కడ షూట్ చేశారంట. సో అప్పటి నుండి ఈ యొక్క ప్లేస్ ని గునా కేవ్స్ అని పిలుస్తున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు వాటి వేర్లు అయితే ఈ ప్లేస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము గునా కేవ్స్ అయితే చూద్దాం. ప్లేస్ ని మీరు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఒక ట్రూ ఇన్సిడెంట్ ద్వారా మంజుమల్ బాయ్స్ అనే ఒక మూవీని అయితే షూట్ చేశారు. ఆ యొక్క మూవీ యొక్క స్టోరీ మీకు తెలుసు కదా. కొంతమంది స్నేహితులు ట్రిప్ కి అయితే కొడైకెనాల్ కి వచ్చి గునా కేవ్స్ లో ఒక అతను పడిపోయి చిక్కుకుపోతారు. అతని ప్రాణాల నుండి బయటకి తీయడమే ఈ యొక్క స్టోరీ. కేవ్స్ లో పడిపోయిన అతని పేరే సుభాష్. ఇదొక ట్రూ స్టోరీ. వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ గ్రిల్స్ కిందనే ఒక 2 కొండల మధ్య చీలికైతే ఉంటుంది. అందులో పడితే ఇంకా అంతే సంగతి. తిరిగి తీయడం అనేది ఎవరి సాధ్యము కాదు. ప్లేస్ ని లైవ్ గా చూస్తుంటే నాకు అర్థమైంది 16 మంది ఎలా చనిపోయింటారో అని. ప్లేస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియోని అయితే చేసి అప్లోడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్స్. ప్లేస్ మీకు బాగా నచ్చినట్లయితే ఎవరితో కలిసి ఈ ప్లేస్ ని మీరు విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఒక్కసారి షేర్ చేయండి.